భారం తగ్గించే భారత్ ట్యాక్సీ అట. భారత్ ట్యాక్సీ గురువారం నుంచి అందుబాటులోకి రాబోతున్నది. ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ సంస్థలు డ్రైవర్ల ఆదాయం నుంచి 20-30% వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయి. భారత్ ట్యాక్సీలో 0 కమిషన్ విధానం ఉంటుందట. మరి ఎవరిది భారత్ ట్యాక్సీ? మరి అందరూ ఈ భారత్ ట్యాక్సీకి స్విచ్ అవ్వచ్చా? మీ ఇప్పుడు ఓలా, ఉబర్ నడిపే వాళ్ళు ఇవాటి నుంచే ప్రారంభించబోతున్నారట ఈ భారత్ ట్యాక్సీ. మన రోజువారీ ప్రయాణాల్లో ట్యాక్సీ సర్వీసులు భాగమైపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో రవాణా భారాన్ని తగ్గించేందుకు కేంద్రం సొంతంగా ఈ భారత్ ట్యాక్సీని తీసుకొచ్చిందట. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా గురువారం దీన్ని ప్రారంభించబోతున్నారు. ఇవాళ స్టార్ట్ కాబోతున్నది. ఇది సహకార విధానంలో ప్రయాణ సేవలు అందించే ప్లాట్ఫామ్. చాలా గొప్ప పనే ఇది. చాలా గొప్ప పనే, కానీ పగడ్బందీగా చేయాలి. ప్రతి రాష్ట్రంలో ఒక సపరేట్ సిస్టమ్ని పెట్టి ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాలి. మీరు కమిషన్ తగ్గించినప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయి, మెరుగైన జీవితం అవకాశం ఉంటుంది. ఈ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా ఇది చాలా గొప్పగా ఇంకా ముందుకు తీసుకురావాలి. ఇది సహకార విధానంలో ప్రయాణ సేవలు అందించే ప్లాట్ఫారం. 2 నెలల పాటు ఢిల్లీ, గుజరాత్ ప్రాంతాల్లో ప్రయోగాత్మక నిర్వహణ విజయవంతంగా ముగిసిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ఈ సేవలు మొదలవుతాయి. ఇందులో డ్రైవర్లు కేవలం పనివారు మాత్రమే కాదు, ఈ సంస్థలో వాటాదారులు. అందుకే వారిని సారథులు అని పిలుస్తారు. అమూల్ తరహాలో ఇది పనిచేస్తుంది. ఈ సంస్థ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల చట్టం 2002 కింద నమోదైందట. సాధారణ ట్యాక్సీలతో పోలిస్తే భారత్ ట్యాక్సీ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ సంస్థలు డ్రైవర్ల ఆదాయం నుంచి 20-30% వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయి. భారత్ ట్యాక్సీలో 0 కమిషన్ విధానం ఉంటుంది. దీనివల్ల డ్రైవర్లకు పూర్తి ఆదాయం వస్తుంది. వర్షం పడ్డప్పుడు లేదా రద్దీ సమయాల్లో ప్రైవేట్ యాప్లు ధరలు భారీగా పెంచుతున్నాయి. కానీ ఈ విధానంలో ఫిక్స్డ్ ఛార్జీలు ఉంటాయి, మారాయి. మొదటి 4 కిలోమీటర్ల వరకు కనీస ఛార్జీ 30 రూపాయలు. 4 నుంచి 12 కిలోమీటర్ల వరకు కిలోమీటర్కి 23 రూపాయల చొప్పున, 12 కిలోమీటర్ల పైన కిలోమీటర్కు 18 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. ప్రైవేట్ యాప్ల కంటే ఇవి సుమారుగా 20-30% వరకు తక్కువకే లభిస్తాయి. మంచిదే ఇది. అండ్ దీంతోపాటు ఇంకా మీరు చేయాల్సింది ఏంది? ఇప్పుడు ఇది తక్కువకు వస్తుందని చెప్పి అందరూ కార్లే బుక్ చేస్తారు. ఆటో కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇందులో అవకాశం కల్పించి వాళ్ళని కూడా ఇందులో యాడ్ చేయడం వల్ల వాళ్ళకి మేలు జరుగుతుంది. పోటీదారులకు దీనివల్ల భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే సుమారు 3 లక్షల మంది డ్రైవర్లు ఈ వేదికలో చేరారు. ప్రైవేట్ సంస్థలో డ్రైవర్లకు కమిషన్ కోతలు, పెరిగిన ధరల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారత్ ట్యాక్సీలో డ్రైవర్లకు 5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ ఆరోగ్య బీమా వంటివి కూడా ఇస్తున్నారు. ప్రైవేట్ సంస్థల గుత్తాధిపత్యానికి ఇది గట్టి పోటీ ఇస్తుంది. దీనివల్ల ప్రైవేట్ సంస్థలు తమ కమిషన్లను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పక్కా ఇది. వాడు 25-30% వసూలు చేస్తున్నారు. రేపు పొద్దున వీళ్ళు పర్ఫెక్ట్గా గవర్నమెంట్ దీన్ని ముందుకు తీసుకొస్తే వాడు 10% తగ్గించినా ఆశ్చర్యం లేదు. ఇది ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. అన్నింటికి మించి ఎవరైతే ఆ గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారో ఆ ట్యాక్సీ డ్రైవర్లు వాళ్ళకు అద్భుతంగా యూజ్ అవుతుంది.